భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. నూట 40 కోట్ల మంది భారతీయులు ఢిల్లీ వైపే చూస్తున్నారు. ప్రధాని మోడీ మాట కోసమే ఎదురు చూస్తున్నారు. కేంద్రం ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పహల్గామా దాడిని చాలా సీరియస్గా తీసుకుంది. ప్రధాని మోదీ వరుస సమావేశాలతో సంచలన నిర్ణయాలకు సిద్ధమయ్యారు. సరిహద్దులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ తమ లక్ష్యం తేల్చి చెప్పారు. ఉగ్రవాదులు వారి వెనక ఉన్నవారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడింది. భారత్ దౌత్యపరమైన చర్యలతో పాక్ను ఏకాకి చేసింది. ఇటు త్రివిధ దళాలకు ప్రధాని స్వేచ్ఛ ఇచ్చారు. ప్రతీకార నిర్ణయం సైన్యంకే అప్పగించారు. ఈ సమయంలోనే ప్రధాని మోదీ మరో నిర్ణయం తీసుకున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపైన విరుచుకుపడడానికి భారత సైన్యం సిద్ధమవుతోంది. సైనిక చర్య అనివార్యంగా కనిపిస్తోంది. ప్రధాని వరుస సమావేశాలతో పూర్తి సమాయత్తమయ్యారు. ప్రపంచ దేశాలు మోదీ నిర్ణయాలపైనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చైనా జోక్యం కీలకంగా మారుతుంది. ఐక్యరాజ్య సమితి శాంతి సందేశాలు ఇస్తుంది. ప్రధాని మోదీ తన మంత్రివర్గ భేటీలో ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేలా నిర్ణయం ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ రాత్రి నుంచి ఏ క్షణమైనా పాక్ మద్దతు ఉగ్రవాద శిబిరాలు, పీఓకేలోని టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన భారత చర్యలకు దిగడం ఖాయమని తెలుస్తోంది. అటు పాకిస్తాన్ లోపల ఆందోళన చెందుతూనే పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తోంది. వరుసగా అత్యున్నత స్థాయి సమావేశాలతో హీట్ పుట్టిస్తున్నారు ప్రధాని. లేటెస్ట్గా ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కీలక సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. వారం రోజుల వ్యవధిలో ఈ సూపర్ కేబినెట్ భేటీ జరగడం ఇది రెండవసారి. ఈ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది కేంద్రం. 7 సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు చైర్మన్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. పీఎం సిన్హా, ఏకే సింగ్, మోంటీ కన్నా, మాజీ ఐపీఎస్లు మన్మోహన్ సింగ్, రాజీవ్ రంజన్ వర్మ, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి వెంకటేష్ శర్మ బోర్డు సభ్యులుగా ఉండనున్నారు. రా మాజీ చీఫ్ అలోక్ జోషి ఈ పేరు చెబితేనే పాక్ ఉలిక్కి పడుతోంది. ఆయన నాయకత్వంలోనే రా టీం పాకిస్తాన్లో అనేక అండర్ కవర్ ఆపరేషన్స్ నిర్వహించింది. ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్ ఆయన. దాయాది దేశంలోని కీలక స్థావరాలు, టాప్ అధికారులు, ఆ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారమంతా అలోక్ జోషికి ఫింగర్ టిప్స్లో ఉంటుందని అంటారు. 1976 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అలోక్ జోషి 2005లో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు జాయింట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 2010లో రాకు స్పెషల్ సెక్రటరీగా, ఆ తర్వాత రా చీఫ్గా చేరారు. అలాంటి సూపర్ కాప్ను ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ బోర్డుకు చైర్మన్గా ఎంపిక చేసి గేమ్ చేంజర్గా ముందుంచారు ప్రధాని మోదీ. మరోవైపు ఓటమి ఎరుగని ధీరుడు అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్ సూత్రధారి దోవల్. 2019 బాలాకోట్ వైమానిక దాడిలో పాక్ చేతికి చిక్కిన ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ను సురక్షితంగా విడిపించిన వ్యూహకర్త ఆయనే. 1999 ఎయిర్ ఇండియా విమానం హైజాకింగ్లో ఉగ్రవాదులతో చర్చలు జరిపింది అజితే. 1988 అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో నక్కిన సిక్కు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన బ్లాక్ థండర్ ఆపరేషన్లో కీ రోల్ ప్లే చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.